ట్రావెలర్స్ ఫైనల్లీ 22 కిలోమీటర్స్ దాటాను. కోవలం బీచ్ దగ్గర దాకా వచ్చాను. ముత్తుకాడు బోట్ హౌస్ బ్రిడ్జ్ అయితే దాటాను. చూద్దాం, నెక్స్ట్ టైం కోవలం బీచ్ రీచ్ అవుతాను. ఈరోజు కొద్దిగా లేట్ అయ్యేసరికి. టోటల్గా సైక్లింగ్ 23 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది, బట్ మ్యాప్స్లో 24 కిలోమీటర్స్ డిస్టెన్స్ చూపిస్తుంది. రిటర్న్ వెళ్తున్నాను. నార్మల్ రోడ్లోనే దోలు తీరుతుంటే రోడ్ చూడండి ఎలా ఉందో. చాలా కష్టంగా ఉంది. లెగ్స్ పెయిన్ చాలా హెవీగా స్టార్ట్ అయ్యాయి. వెళ్ళాల్సిన దాదాపు 23 కిలోమీటర్స్ ఉంది. చూద్దాం, ఎంత ఎక్సైట్మెంట్గా ఉంది. నా ఎనర్జీ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నాను ఇప్పుడు. అనిపిస్తుందా ఇది ముత్తుకాడు లేక్. చెన్నైలో బోటింగ్ ఉండే ప్లేసెస్ వన్ ఆఫ్ ద ప్లేస్ ఇది. ఓన్లీ 2 ప్లేసెస్ చెన్నైలో బోటింగ్ ఉంటుంది. ఒకటి అడయార్ బోట్ హౌస్, రెండు ఈ లేక్ దగ్గర అనమాట. వెళ్ళలేదు కానీ బాగుంటుంది అనుకుంటా. సముద్రం దగ్గర బోటింగ్ ఎక్స్పీరియన్స్. చాలా పక్షులు ఉన్నాయి. రిటర్న్ 40% అయితే కవర్ చేశాను. కాకపోతే దూల తీరిపోతుంది. ఆపోజిట్ విండ్ వస్తుంది ఫుల్గా. ఎఫర్ట్ 2 times పెట్టాల్సి వస్తుంది. చూడాలి ఎంత టఫ్ అవుద్దు. కీప్ గోయింగ్. ఎంత టఫ్ అయినా. ట్రావెలర్స్ ఫైనల్లీ 45 కిలోమీటర్స్ సైకిల్ రైడ్ కంప్లీట్ చేశాను. ముందు చూడండి ఎలా ఉందో. సౌండ్ స్టార్ట్ చేస్తే 9:30 అయింది దాదాపు. రిటర్న్లో అయితే వీరిపింది. విండ్ యాంటీ డైరెక్షన్లో ఉంది, ప్లస్ ఎండ, ప్లస్ కాళ్ళు నొప్పులు, ప్లస్ రోడ్డు కూడా బాగాలేదు రిటర్న్లో. ఇది ఛాలెంజెస్ ఫేస్ చేసి ఫైనల్గా అయితే కంప్లీట్ చేశాను. ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంది. దాంట్లో చాలాసార్లు ఆపేద్దాం కూడా ఎలాగో కంప్లీట్ చేయగలిగాను.